గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారు కదమ్మా. ఎస్టర్డే క్లాస్లో మన ఎక్సర్సైజ్ 1.5లో 7th వరకు చెప్పారు. టుడే 8th క్వశ్చన్. అందరూ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మా. బుక్స్ ఓపెన్ చేసి 8th క్వశ్చన్ రాయండి. ద క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ ఏ షర్ట్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్ ఫర్ ఈచ్ బాయ్ ఈజ్ 1 meter and 80 centimeter. How many shirts can tailor or stitch using 40 meter of cloth? How much cloth will be left? ఇక్కడ ఏం అడుగుతుందంటే వాట్ ఈస్ ద ఆన్సర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్రీఫ్గా మనం క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే మన ఆన్సర్ చెప్పవచ్చు. మొత్తం క్లాత్ ఉంది. క్లాత్ ఎంత ఉందందా? 40 meter క్లాత్ ఉంది. ఒక్కొక్క బాయ్కి 1 meter 80 centimeter క్లాత్ ఉపయోగించి ఒక యూనిఫామ్ కుట్టిస్తే మొత్తం ఎంతమంది బాయ్స్కి అది యూజ్ అయితే మళ్ళీ ఇంకెంత క్లాత్ మిగిలింది. దట్ ఈస్ ద ఆస్కింగ్ క్వశ్చన్. ఓకే, సో ద ఆన్సర్ టోటల్ లెంత్ ఆఫ్ ద cloth. How much is the length? 40 meter. Okay, the cloth required to make a shirt of a school uniform for each boy. Okay, number uniform for each boy 1 meter 80 centimeter. ఓకే, కానీ మనకి ఇక్కడ 40 meters ఇచ్చిన, ఇక్కడ 1 meter 80 centimeters ఇచ్చింది. కాబట్టి ఈ 40 meterని ఈ 1 meter 80 centimeterని చేంజ్ ఇంటూ సెంటీమీటర్స్. ఓకే, వీ నో దాట్, మనకి తెలుసు. వీ నో దాట్ 1 meter is equal to 100 centimeters. First of all 40 meters change into totally centimeters. Okay, therefore 40 meter is equal to how many centimeters? Okay, next, therefore 40 into 1 meter is equal to 100 centimeters. Okay, right, రాస్తే వస్తే 4 1 4. How many zeros? 3 zeros. Okay, 4000 centimeters. Okay, ఇప్పుడు 40 మీటర్ని మనం సెంటీమీటర్ చేంజ్ చేసాం. నెక్స్ట్ 1 meter 80 centimeter కూడా మనం చేంజ్ చేద్దాం. నెక్స్ట్ కథకు వచ్చింది 1 meter 80 centimeter change into centimeter. Okay, 1 meter, we know that 1 meter equal to 100 centimeter కదా. ఆల్రెడీ ఇక్కడ 1 meter ఇచ్చింది. 1 meter అంటే 100 centimeter ప్లస్ 80 centimeter, టోటల్లీ 180 centimeter. ఓకే, జస్ట్ మనం ఏం రాసాం ఇప్పుడు, టోటల్ క్లాత్ ఎంత ఉంది, తర్వాత ఒక్కొక్క బాయ్కి అవసరమయ్యేది ఎంత ఉంది, నెక్స్ట్ మీటర్లో ఇచ్చినది మనం కరెక్ట్గా చేయలేము కాబట్టి దాన్ని సెంటీమీటర్లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు డివిజన్ చేద్దాం. దేర్ ఫోర్ ఇక్కడ 40 మీటర్ని చేంజ్ ఇంటూ సెంటీమీటర్ కదా. ఓకే, 40,000 centimeter ఈజ్ డివైడెడ్ బై 180 centimeter. Okay, do the division. 182 is 360. Okay, 0 4 వచ్చింది. ఈ 0 రాయండి. 182 is నెక్స్ట్ వన్ 40 meter క్లాత్ని 22 మెంబర్స్కి కుట్టగా, 22 మెంబర్స్కి ఈచ్ బాయ్కి 1 meter 80 centimeter కుట్టగా మిగిలింది ఎంత అంటే 40 centimeter. రిమైన్ క్లాత్, రిమైన్ మీన్స్ మిగిలిన, రిమైన్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు 40 centimeter. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. 22 మెంబర్స్ స్టూడెంట్స్కి క్లాత్ సరిపోగా రిమైన్ మిగిలింది. ఓకేనా, అర్థం చేసుకుంటే జాగ్రత్త రాయండి. డోంట్ రైట్ మిస్టేక్స్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ ఉంది. 9th క్వశ్చన్ ఎక్కించడం అందరూ. The cost price of petrol is 60 rupees per liter. A petrol bunk sells 750 liters of petrol on a day. How much money do they get at the end of the day? పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎంత ఉందంటే ఒక రోజుకి 750 liters అమ్ముతారు. అయితే 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. ఇప్పుడు ఆ రోజు మొత్తం మీద వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి, అదే అడిగిన క్వశ్చన్.
క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, 9th one. The cost price of a 1 liter petrol. అంతే కదా, మనం 1 లీటర్ పెట్రోల్ 60 రూపీస్, ఓన్లీ 60 రూపీస్ అంట. ఏం చెప్తుంది, ఏ పెట్రోల్ బంక్ సేల్స్ 750 లీటర్స్ ఆ పెట్రోల్ అనే డే. అది ఆయన మాట రండి. పెట్రోల్ బంక్ సేల్స్ 750 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆన్ ఏ డే. ఒక్క రోజులో వాళ్ళు పేరు మల్టిప్లై చేయండి అమ్మా. దేర్ ఫార్ 750 ఇంటూ 60 రూపీస్. ఓకే, ఈ జీరోతో చేసినాం సేమ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ దీంతో కదా. 6 0 జా 0, 6 5 జా 30, 6 7 జా ఓకే 42 ప్లస్ 3 45. యాడ్ ద నెక్స్ట్ రిమైన్ 0. దిస్ ఈస్ ద రూపీస్. 45,000 rupees. 45,000 rupees money they get at the end of the day. ఓకే నాన్న, ఒక్క రోజులో వాళ్ళు సంపాదించి ఆదాయం. ఒక రోజులో పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్లో 750 లీటర్స్ పెట్రోల్ ఉందంట. దాని వాళ్ళు లీటర్ 60 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఒక రోజు మొత్తం మీద కూడా ఇంత పెట్రోల్ అయిపోతే లాస్ట్కి పొదుగుసరికి ఎన్ని డబ్బులు సంపాదిస్తారంటే 45,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ నాన్న ఎక్సర్సైజ్ 1.5 వరకు కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ థింక్, డిస్కస్ అండ్ రైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బాగా ఆలోచించండి. This page number is 13. Okay, first of all you think. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఆ 2 క్వశ్చన్స్ ఏం చేయాలంటే థింక్ చేయాలి. డిస్కస్, మీ ఫ్రెండ్తో మీరు డిస్కస్ చేసి దానికి సరైన ఆన్సర్ మీరే రాయాలి. టీచర్ చెప్పడం కదా, ఓకేనా. కాకపోతే మనం చెప్తాను ఇక్కడ. ఫస్ట్ వన్, యూ లివ్ ఇన్ ఏ అహ్మదాబాద్ అండ్ యూ ట్రావెల్డ్ 400 meters by bus to reach the nearest station. Then you take a train to reach Gandhinagar, which is 15 kilometers away. Then you take a cab to reach your auntie's houses, which is 18 kilometers away. ఇది క్వశ్చన్. ఏమంటే ఒకవేళ నువ్వు అహ్మదాబాద్లో నివసిస్తున్నట్లయితే మీ ఆంటీ వాళ్ళు కూడా అహ్మదాబాద్లో ఒకవేళ ఉంటే ఏం చెప్తుండే, ట్రావెల్ బై బస్. ఒకవేళ నువ్వు బస్ మీద 400 meters వెళ్ళి, ఓకే, నెక్స్ట్ 400 meters అంటుంది కానీ 400 meters కాదు, 400 kilometers అనుకున్నా. నెక్స్ట్ దెన్ యూ టేక్ ఏ ట్రైన్ రీచ్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత గాంధీనగర్కి వెళ్ళి 15 kilometers ట్రైన్లో వెళ్తాయి. నెక్స్ట్ దెన్ యూ టేక్ క్యాబ్ టు యువర్ ఆంటీస్ హౌజెస్, విచ్ ఈజ్ 18 kilometers. 18 kilometers క్యాబ్ మీన్స్ కార్లో, అద్దె కార్లు వస్తాయి కదా అది. వాటిలో ఒకవేళ మీరు వెళితే మీ ఆంటీ ఇంటికి ఎంత దూరంలో ఉంది అనేది ఇది అడిగిన క్వశ్చన్. ఫస్ట్ వన్, హౌ మచ్ ఈస్ ద డిస్టెన్స్ డిడ్ యూ ట్రావెల్ టు రీచ్ యువర్ ఆంటీస్ హౌస్. ఓకే, డిస్టెన్స్ ఫస్ట్ వన్, ఫస్ట్ దానికి ఆన్సర్ రాసుకున్నానా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ 400 meters కాదు, ఇది కిలోమీటర్స్. ఎందుకంటే 400 meters మనం ట్రైన్లో పోవాల్సిన పని లేదు కదా. అసలు 400 meters అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరమే కదా, ఒక 1/2 kilometer కూడా కాదు. కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ మీద ఎంత దూరం వెళ్ళారంట, 400 kilometers. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై bus. How much distance covered by bus? Okay, 15 kilometers.
నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై క్యాబ్ అంటే అద్దె కార్లు తీసుకుంటారు కదా, అద్దెకు కార్లు తీసుకునే వాటిని క్యాబ్స్ అంటారు. కార్ ఏది అద్దెకు తీసుకునే వాటిని క్యాబ్స్ అంటారు. 18 కిలోమీటర్. ఓకే, హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ యూ ట్రావెల్ టు రీచ్ యువర్ ఆంటీస్ హౌస్? టోటల్ డిస్టెన్స్ ఎడిషన్ చేసుకోండి. టోటల్ ఓకే 5 + 8 3 30 మొత్తం. తర్వాత 3 4 టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై వెహికల్స్. ఆ వెహికల్స్ ఎంత దూరం డిస్టెన్స్ కవర్ చేశారు? 433 కిలోమీటర్స్. ఓకే, యువర్ ఆంటీస్ హౌస్ ఏం చెప్తాడు? 433 కిలోమీటర్స్ ట్రావెల్ టు రీచ్ యువర్ ఆంటీస్ హౌస్. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే 433 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే కానీ మీ ఆంటీ యొక్క ఇంటిని మీరు చేరుకోలేదు. చూడండి, ఫస్ట్ ఏమండో ట్రైన్ మీద కొంత దూరం ప్రయాణించారు, నెక్స్ట్ బస్ మీద, నెక్స్ట్ క్యాబ్లో, మొత్తం టోటల్ డిస్టెన్స్ వేసాము. తర్వాత 433 కిలోమీటర్కు మీరు వెళ్ళినట్లయితే మీ ఆంటీ వాళ్ళ ఇంటికి మీరు ఈజీగా చేరుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ యూ ట్రావెల్ ఫర్ 7 days, ఇఫ్ యూ ట్రావెల్ ఫర్ 7 days లైక్ దిస్, హౌ మచ్ డిస్టెన్స్ వుడ్ యూ ట్రావెల్? ఓకే, ఇది 1 day కదా, డిస్టెన్స్ ఇక్కడ అదే మాట రాదా? డిస్టెన్స్ కవర్డ్ బై 1 day. 1 day 433 కిలోమీటర్స్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏమంటున్నావు? టోటల్ 7 days, ఇలాగే 7 days 7 రోజులు అలాగే ప్రయాణం చేస్తే డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ 7 days. 433 × 7 మల్టిప్లై చేయండి. ఓకే, 7 3 = 21, 7 3 = 21, 23, 7 4 = 28 + 2 30. Total distances covered in 7 days 3031 కిలోమీటర్స్. చూసారా, 3031 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణం చేశారు. ఓకేనా? నీట్గా రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి 2 కేవలం ఈ 2 లైన్స్ మాత్రం సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ క్వశ్చన్ క్వశ్చన్. Every child in your school bring a water bottle contains 2 liters of water. If you all the water poured into a container which has 2 kiloliter capacity of water, it was found that it needed 600 liters of more to be filled. How many children poured water bottles in the container? ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 2 లీటర్ల బాటిల్ వాటర్ ఉంది. అందులో అక్కడ ఉన్న ట్యాంకీలో 2 కిలోలీటర్ కెపాసిటీ ఉంటే అందులో ఆల్రెడీ 600 ఉపయోగిస్తే మిగిలిన వాటర్ 2 లీటర్ల చొప్పున ఎంతమంది విద్యార్థులకి ఉపయోగించుకోగలరు వాడుతున్నా. ఓకేనా? చూద్దాం మరి. ద క్వాంటిటీ ఆఫ్ లీటర్ బాటిల్, పిల్లల దగ్గర ఉండే బాటిల్ 2 లీటర్.
2 liters. The total quantity of container. The total quantity of container. Water container kada. Water container. ఎంత అంటే 2 kiloliter. 2 kiloliter అంటే ఎన్ని లీటర్లు ఇదో చెప్పును. హౌ మెనీ లీటర్స్ యాజ్ ఇన్ ఏ 2 kiloliter. ఓకే, మనకి తెలుసుగా వీ నో దట్, మనకి తెలుసు దాన్ని ఏమంటారు అంటే వీ నో దట్ 1 kiloliter ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఓకేనమ్మా, అప్పుడు 2 kiloliters ఈక్వల్ టు 2 kiloliters 2 into 1000 2000 లీటర్స్ అంతే కదా. మరి 1 kiloliterకి 1000 లీటర్స్, అది 2 kiloliterకి 2000 లీటర్స్. ఇంకేమంటాడు, నీడెడ్ 600 liters ఆఫ్ మోర్ ఫిల్డ్ యూజెస్ వాటర్. Uses of water equal to 600 liters. Therefore, అప్పుడు రిమైన్ వాటర్ చూడాలి కదా, 2000 లీటర్స్ నుంచి 600 వాడుకుంటే రిమైన్ మిగిలిపోయింది 200 లీటర్స్ మైనస్ 600 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1400 లీటర్స్. 1400 లీటర్స్ ఉన్నాయి ఇప్పుడు వాటర్, మిగిలిపోయి 1400 ఉంది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 2 లీటర్ల బాటిల్ ఉన్నాయి. ఈ 1400 లీటర్స్ వాటర్ని 2 లీటర్స్ చొప్పున ఎంతమంది విద్యార్థులకు మనం ఇవ్వచ్చు. Therefore 1400 is divided by 2. 2 7 14 0 0. $700 children, ఇక్కడ ఆన్సర్ లాస్ట్ వన్. 700 children poured water bottles in the container. నీట్గా రాసుకోండి, మిస్టేక్స్ లేకుండా నీట్గా రాసుకోండి అమ్మా. ఇది క్వాంటిటీ కొన్ని వాటర్ ఇచ్చిండు, దాంట్లో కిలోలీటర్స్ లీటర్లోకి చేంజ్ చేసుకున్నాం. తర్వాత 2 బాటిల్స్ నేను ఉండే అంతవరకు మనం వీటిని ఉపయోగించాం. జాగ్రత్తగా నీట్గా రాయండి. ఓకేనా, ఇప్పటివరకు చెప్పిన ఈ 4 questions కూడా 2 times హోంవర్క్ రాయండి. ఇంతవరకు ఫస్ట్ చాప్టర్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందమ్మా. రేపు సెకండ్ చాప్టర్ ఓపెన్ చేద్దాము. ఓకేనా? ఓకే, గుడ్ బాయ్.